కాకినాడ నగరంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ఎనలేనివని జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలోని ఇంజనీర్స్ అసోసియేషన్ సమావేశం హాల్లో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం సంస్థ అధ్యక్షులు పలడుగు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థానికంగా ఉంటున్న ఎన్ఆర్ఐ తల్లిదండ్రులకు సంస్థ అందిస్తున్న విశేషమైన సేవలను, ఇటువంటి సంస్థల ఆవశ్యకతను సుబ్రహ్మణ్యం సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి సివి రామనాథం, సహాయ కార్యదర్శి వేమూరి నరసింహారావు, రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు, నాళం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ మధ్యనే వరద బాధితుల నిమిత్తం విజయవాడలో జరిగిన వరద బాధితుల నిమిత్తం 3,70,000 చెక్ తీసుకుని మేము వెళ్ళి సీఎం గారికి పండుగ మా సంఘం తరఫున అందజేశారు. వారు ఎంతో సంతోషించారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేద్దామని ఉంది. విదేశాలు వెళ్ళేవాళ్ళు, మా సభ్యులు ఒక సిటీకి వెళ్ళేవాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకుని కలిసి ప్రయాణం చేస్తే డబ్బు ఆదా అవుతుంది పిల్లలకి. తర్వాత వీళ్ళు కూడా హ్యాపీగా ఏ ఇబ్బందులు లేకుండా వెళ్తారని అదొకటి సిటీ వైజ్ గ్రూపుల కింద ఏర్పాటు చేస్తారు. అట్లాగే ఈ మెంబర్షిప్ పెరుగుతుంది కాబట్టి కాకినాడను ఒక 20 క్లస్టర్స్ కింద విభజించి ఈ క్లస్టర్స్లో వాళ్ళు తరచుగా మీట్ అయ్యి ఏమన్నా సమస్యలు ఉంటే చర్చించుకుని వాటికి పరిష్కారాలు కూడా వెతుక్కుంటున్నారు. అట్లాగే ఈరోజు ఇంకొకటి ఆనందకరమైన విషయం ఏంటంటే మా సభ్యులు, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అందరికీ తెలిసిన యార్లగడ్డ దర్శకరామారావు గారు, పాపులర్ ఐడియా, ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా కేవలం 3 ఏళ్లలోపే 500 మంది పైబడి సభ్యులు ఇందులో జాయిన్ అయ్యి ఈ యొక్క గొప్ప సంస్థగా ఆవిర్భవించింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు. వీళ్ళందరి బిడ్డలు విదేశాల్లో ఉన్న సందర్భంలో వాళ్ళకు ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్గా ఉండేటట్లుగా, ఒకరికొకరు వాళ్ళు ఉపయోగపడేటట్లుగా, అంటే మానసికంగాను ఇంకా అన్ని రకాలుగాను కూడా ఒకరికొకరు సపోర్ట్గా ఉండేటట్లుగా ఇది చాలా ఉపయోగంగా ఉంది. ఇదే కాకుండా సామాజిక సేవ చేయడానికి ఇతర విషయాల్లోనూ కూడా మంచిగా ఈ సంస్థ నిర్మాణం జరిగి ఎంతగానో సహాయకారిగా ఉంది. ఈ ఎక్కువ మంది సభ్యులు ఉండడం వలన వారందరూ తరచుగా కలుసుకోవడం వలన వాళ్ళకి ఒంటరితనం కానీ లేకపోతే పిల్లలు ఇక్కడ లేరనేటటువంటి భావన కానీ లేకుండా చక్కగా వారికి సంతోషకరంగా ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతమంది జాయిన్ అయ్యి కాకినాడ యొక్క ప్రతిష్టని పెంచడానికి వారి పిల్లల ద్వారా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా చేయాలనేటటువంటి సంకల్పం ఉంది. అందుకని ఇందులో ఇంకా ఎవరైనా పిల్లలు అందరూ కూడా అక్కడ ఉండి పేరెంట్స్ ఒక్కలే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా మరి ఈ అసోసియేషన్ ద్వారా చాలా హెల్ప్ జరుగుతుందండి. ముఖ్యంగా హాస్పిటల్స్ తరఫు నుంచి అయితే వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళకి వచ్చినప్పుడు మేము మాలాంటి హాస్పిటల్స్, మెడివే హాస్పిటల్స్ ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఇమీడియట్గా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇచ్చి, మరి అందరూ ఓల్డ్ ఏజ్ కాబట్టి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి వితిన్ టైంలో మేము వాళ్ళని కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చి మరి పంపించడం జరుగుతుందండి. మరి ఎన్ఆర్ఐ అసోసియేషన్ మేము మెడివే హాస్పిటల్స్ వారు టైఅప్ అయ్యాం. మెడివే హాస్పిటల్స్ అంటే మనకి కొద్దిగా కాకినాడలో సంజీవి హాస్పిటల్ టేక్ ఓవర్ చేసుకుని మరి కొత్తగా డెవలప్ చేసి ఓన్లీ ఆర్థోపెడికే కాదు, మల్టీ స్పెషాలిటీస్, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, పల్మాలజీ, నెఫ్రాలజీ అన్ని స్పెషాలిటీస్ కూడా మన హాస్పిటల్లో అందించబడుతుందండి. మరి నాకు ఎన్ఆర్ఐ పాక్ అసోసియేషన్ నుంచి టైప్ అవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మొత్తం అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, మరి మేము మా హాస్పిటల్ మీ పేరెంట్స్ అందరికీ మేము నా మిడ్వే హాస్పిటల్ నుంచి ఒక బిడ్డగా నేను అంకుల్స్ అందరికీ నేను హెల్ప్ చేస్తానని, చక్కని ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి నా ఈ అవకాశం ఇచ్చినందుకు